నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత తులసిరెడ్డి గారు. సార్ నమస్తే అండి. నమస్తే అమ్మా. సార్, ప్రస్తుతానికి ఈ బనకచెర్ల ప్రాజెక్ట్కి సంబంధించి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల మధ్య ఒక డీప్ డిస్కషన్స్ నడుస్తూ ఉన్నాయి. అది కేంద్రం వరకు కూడా వెళ్ళింది. అసలు ఏంటి సార్ ఈ ప్రాబ్లం ఏంటి రెండు రాష్ట్రాలకి మధ్య? ఒకవైపు ఏమో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పోలవరము బనకచెర్ల ప్రాజెక్టు ఇది ఆంధ్రప్రదేశ్ కు గేమ్ చేంజర్ అవుతుందని అని చెప్తున్నాడు. కానీ నా అవగాహన మేరకు ఇది గేమ్ చేంజర్ కాదు, ఆంధ్రప్రదేశ్ కు గుదిబండ అవుతుందని నా గుదిబండ. ఆయనేమో గేమ్ చేంజర్ అంటున్నాడు, నేను గుదిబండ అవుతుంది అంటున్నాను. ఆయన ఏమంటున్నాడు, ఈ ప్రాజెక్టు ప్రతిపాదనే ఈ యొక్క గోదావరి మిగులు జలాలు ఈ యొక్క పోలవరం కుడికాలువ ద్వారా ఈ యొక్క ప్రకాశం బ్యారేజ్ వద్దకు, ఆ నుండి బొల్లాచెరువు రిజర్వాయర్కు, ఆ నుండి బనకచెర్లకు రోజుకు 2 టీఎంసీల చొప్పున 100 రోజులకు 200 టీఎంసీలు గోదావరి మిగులు జలాలు తీసుకొస్తాము, అవి రాయలసీమ ప్రాజెక్టులకు ఇస్తామనేది ఆయన ప్రతిపాదన. దీనికి బడ్జెట్ లో ప్రజెంట్ ఎస్టిమేట్స్ ఎంత? 81,900 కోట్ల రూపాయలు, అంటే దాదాపు 82,000 కోట్ల రూపాయలు. ఇందులో 50% విదేశాల నుంచి అప్పు తీసుకుంటారు. అది వరల్డ్ బ్యాంక్ కానీ, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ కానీ, మిగతా విదేశీ ఆర్థిక సంస్థలు 50% అప్పు, 20% కాంట్రాక్టర్ ముందు పెట్టుకోవాలంట, తర్వాత రైతుల నుండి రాబడతాడు. 20% కేంద్రం, 10% రాష్ట్రం. అంటే దీంట్లో కేంద్రం అనేది 20%. మిగతా అంతా రాష్ట్రం 10%నా రాష్ట్ర బడ్జెట్ నుండి భరించాల్సిందే, విదేశాల నుండి తెచ్చిన అప్పైనా రాష్ట్రం భరించాల్సిందే, తర్వాత కాంట్రాక్టర్ పెట్టుకునేది అగైన్ మళ్ళీ రైతులన్నా భరించాలా, రాష్ట్రం అన్న భరించాలా. కాబట్టి 70 to 80% అప్పు, ఎంత? 81,900 కోట్లు. ఇప్పటికే రాష్ట్రము అప్పుల కుప్పైంది. దీని వలన రాష్ట్రం వచ్చేసి ఇంకా అప్పుల ఊబిలో కూరుకుపోయి ఇంకా శాశ్వతంగా అప్పుల ఊబిలో ఉండిపోతుంది. ఏ విధంగా కాళేశ్వరము తెలంగాణకు గుదిబండ అయిందో ఆ విధంగా పోలవరము బనకచెర్ల ఆంధ్రప్రదేశ్ కు గుదిబండ అవుతుంది. రెండవది, ఇది ఆచరణ సాధ్యం కూడా కాదు. ఎందుకంటే ఇందులో 10 లిఫ్ట్స్, ఎత్తిపోతలు 10 లిఫ్ట్స్, 3 టన్నెల్స్ 38.01 కిలోమీటర్లు. ఇవి అటవీ ప్రాంతం. మొత్తం భూసేకరణ ఎంత? 47,999 ఎకరాలు భూ సమీకరణ చేయాలా, భూసేకరణ కానీ భూసేకరణే. అందులో 17,000 ఎకరాలు వచ్చేసి అటవీ ప్రాంతము, అది కూడా వన్యప్రాణి టైగర్ ఏరియాలో ఉంది. కాబట్టి ఇది ప్రాజెక్టే ఆచరణ సాధ్యం కాదు. ఇంకోటి, ఆ ప్రాజెక్టు ప్రతిపాదనలో ఈ గోదావరి నీళ్ళు ఎక్కడ తెస్తున్నాము? విజయవాడ దగ్గర ప్రకాశం బ్యారేజీ. మొన్ననే ప్రకాశం బ్యారేజీ పరిస్థితి చూసాం. మొన్న బుడమేరు వచ్చేసి ఇట్లా వరదలు వచ్చినప్పుడు ఇట్లా బుడమేరు వచ్చి ఆఖరికి ప్రకాశం బ్యారేజీ తెగిపోతుందేమో, విజయవాడ మునిగిపోతుందేమో అని భయపడినాం. అలాంటిది ఇప్పుడు ఇంకా గోదావరి జలాలు ఆల్రెడీ కుడికాలువ తోడు ఇంకా అర్థంగా తీసుకొచ్చి ప్రకాశం బ్యారేజ్ దాని కెపాసిటీ 3 టీఎంసీలు, అందులో 2 టీఎంసీలు ఎప్పుడు ప్రాపర్గా ఉండాలా. కాబట్టి ఇది విజయవాడ సిటీకి వచ్చేసి ఒక ప్రమాదం. ఎప్పుడో బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఉందంట, కనకదుర్గమ్మ ముక్కుపుడక మునిగిపోతుందని. అంటే విజయవాడ ఇంద్రకీలాద్రి పర్వతం, ఇంద్రకీలాద్రి ఉండి అక్కడ ఉండేసి ఆవిడ ముక్కు పుడక మునిగిపోతుందంటే అంత దూరం వస్తే మొత్తం ఫినిష్ అయిపోతుంది విజయవాడ. కాబట్టి ఆ ప్రమాదం ఉంది, ఇప్పుడే అటుంది. ఇది విజయవాడ సిటీకి చాలా ప్రమాదము. కాబట్టి ఇది ఆచరణ సాధ్యమయ్యే ప్రాజెక్టు కాదు. ఇది కేవలము కమిషన్లు ఏదో ప్రాజెక్టు చెప్పి ఏదో ఒక కాంట్రాక్టర్కి వచ్చేసి ఇచ్చేసి కమిషన్లు దండుకునే ప్రాజెక్టు. ఇది ఎలా ఉందంటే ఒక సామెత, అమ్మకు అన్నం పెట్టని ప్రబుద్ధుడు పిన్నమ్మకు బంగారు గాజులు చేస్తా అన్నట్టు ఉంది. అంటే ఆల్రెడీ తెలుగంగ, గాలేరు నగిరి, హంద్రీనీవా, వెలుగొండ
ఈ ప్రాజెక్టులు దశాబ్దాల కిందట ప్రారంభించినట్టు తెలుగంగ అయితే 83లో ఎన్టీ రామారావు గారు, ఎంజి రామచంద్రన్, ఇందిరాగాంధీ గారి సమక్షంలో 83లో దాన్ని శంకుస్థాపన చేస్తే ఇప్పటికీ దానికి అతిగతి లేదు. 86లో గాలేరు నగరి, హంద్రీనివా, 2002లో వెలుగొండ. ఇలాంటి దశాబ్దాల కిందట ప్రారంభించిన ప్రాజెక్టులే ఇంకా వచ్చేసి అవి పూర్తి కాలేదు. కొన్ని రిజర్వాయర్స్ పూర్తి కాలేదు. కొన్నింటి వచ్చేసి కాలువలు, ప్రధాన కాలువలు, పిల్ల కాలువలు, పంట కాలువలు ఇవే లేదు వచ్చేసి. కాబట్టి ఆ అన్నమయ్య ప్రాజెక్టు తెగిపోతే, గేట్ వచ్చేసి తెగిపోతే, గేటుకు గ్రీసు పూసడానికి డబ్బు లేక గేటు కొట్టకపోయింది. గేటు కొట్టకపోయినా ప్రాజెక్టే కొట్టకపోయింది. ఇటువంటి పరిస్థితుల్లో ఇది 82,000 కోట్లు ఖర్చు పెట్టి ఎగురుకుంటూ అంటే 10 లిఫ్ట్లు 10 చోట్ల ఎగురుకుంటూ వచ్చి బనకచెర్ల దగ్గరికి వస్తాయంట. ఇది రాయలసీమ సస్యశ్యామలం అవుతుందంట, గేమ్ చేంజర్ అవుతుందంట. కాబట్టి ఇవన్నీ ఊరికే కాకెమ్మ కబుర్లు, కేవలము కమిషన్ల కోసం వచ్చేసి ఈ ప్రాజెక్ట్ తప్ప ఇది రాష్ట్రానికి గుదిబండ అవుతుంది. కాబట్టి ఇది అనవసరమైన ప్రాజెక్ట్. ప్రస్తుతానికి కనీసం ఇప్పుడు ఈ ప్రాజెక్టులన్నీ పూర్తి చేసి అప్పుడు ఆలోచించిన అర్థం ఉంది. అది కూడా కేంద్ర ప్రభుత్వ నిధులతో చేస్తే, ఇప్పుడు ఏ విధంగా పోలవరం ప్రాజెక్ట్ వచ్చేసి జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించి కేంద్ర ప్రభుత్వం చేస్తే పర్వాలేదు. కానీ ఇది ఇప్పుడున్న ప్రపోజల్స్ లో రాష్ట్రం వచ్చేసి అప్పుల కుప్ప అవుతుంది. అది ఆచరణ సాధి పూర్తి కాదు. డబ్బులు వేస్ట్ అయిపోతాయి. కాళేశ్వరం ఏ విధంగా తెలంగాణకు అయిందో ఆ విధంగా అవుతుంది. కాబట్టి ఈ ప్రతిపాదనే ఇప్పుడు ఆత్మహత్యా సదృశ్యం, ఆంధ్రప్రదేశ్ కు ఆత్మహత్యా సదృశ్యం. కొందరు నాయకులకు వచ్చేసి అది ఏటీఎం, డబ్బుల కోసం, కమిషన్ల కోసమే తప్ప ఈ ప్రాజెక్టే ప్రస్తుతానికి ఇప్పుడున్న ప్రపోజల్స్ ప్రకారంగా ఇది ఏమాత్రం వచ్చేసి ఫీజిబిలిటీ కాదు, పాసిబిలిటీ లేదు, ఫీజిబిలిటీ లేదు, ఆచరణ సాధ్యం కాదు. ఇది అనర్థదాయకం. ఇది కాబట్టి దీని గురించి చర్చించడమే అనవసరం, ప్రతిపాదనే అనవసరము. ఇంకా ప్రతిపాదన అనవసరం, ఇప్పుడు చర్చించడం అనవసరం ఆంధ్రప్రదేశ్ కోణంలో. ఇక తెలంగాణ కోణంలో ఆలోచిస్తే ఏది వాళ్ళెందుకు అంటే, నాకు తెలిసి తెలంగాణ కోణంలో ఇది అసలు ఇష్యూనే కాదు. వాళ్ళు దీని గురించి రాద్ధాంతము రచ్చ చేయాల్సిన అవసరమే లేదు. వాళ్ళకి సంబంధం లేని వ్యవహారం ఇది. తెలంగాణ పై రాష్ట్రం, ఎగువ రాష్ట్రం. గోదావరికి తెలంగాణ ఎగువ రాష్ట్రము, మన దిగువ రాష్ట్రం. పయ్యోళ్ళు వదులుతూనే కదా కిందకి నీళ్ళు వచ్చేది. మంది కింది రాష్ట్రం కాబట్టి నీళ్లు పయ్యోడు వదులుతూనే కిందికి వచ్చేది. ఇది మిగులు జలాల ఆధారంగా కట్టామంటున్నాం. ఒకవేళ అది వద్దంటున్నాం రే, ఒకవేళ కట్టాలనుకున్నా మిగులు జలాల ఆధారంగా. మిగులు జలాలు వచ్చేసి తెలంగాణకు వచ్చిన ఇబ్బంది ఏమి? మీకు మిగులు జలాల వలన మీకు వచ్చిన ఇబ్బంది ఏమి? అవి సముద్రంలో కలుస్తాయి, లేదంటే దిగువ రాష్ట్రం ఆంధ్రన వాడుకుంటుంది. మీకు వచ్చిన నష్టం ఏమి? ఇది గోదావరిలో ఆల్రెడీ బచావత ట్రిబ్యునల్ గోదావరి నదిని స్టడీ చేసి 75% విశ్వసనీయత ఆధారంగా, అంటే 100 సంవత్సరాలలో 75 సంవత్సరాల పాటు 3000 టీఎంసీలు అంతకన్నా ఎక్కువ నీళ్లు ఉంటాయి, 25 సంవత్సరాలు 3000 టీఎంసీల కన్నా తక్కువ ఉంటాయి అనే 75% డిపెండబిలిటీ ఆధారంగా 3000 టీఎంసీలు ఉంటాయని బచావతి ట్రిబ్యునల్ నిర్ధారణకు వచ్చింది. ఆ 3000 టీఎంసీలను ఇది రాష్ట్రాలకు పంచింది. ఎందుకంటే అంతర్రాష్ట్ర నది కాబట్టి ఇది. అందులో 889 టీఎంసీలు మహారాష్ట్రకు, 20 టీఎంసీలు కర్ణాటకకు, 625 టీఎంసీలు ఛత్తీస్గఢ్కు, 293 టీఎంసీలు ఒరిస్సాకు, పునరుత్పత్తి జలాలతో కలిసి 1480 టీఎంసీలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు కేటాయించింది. ఆల్రెడీ రాష్ట్రాలకు కేటాయించింది నికర జలాలు. ఆంధ్రప్రదేశ్కు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు కేటాయించిన 1489 టీఎంసీల్లో 80 టీఎంసీల్లో ప్రాజెక్టుల వారిగా ఆల్రెడీ కేటాయించింది. ఆ విధంగా తెలంగాణ ప్రాజెక్టులకు 710 టీఎంసీలు, ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్టులకు 770 టీఎంసీలు ఆల్రెడీ ప్రాజెక్టుల వారిగా తెలంగాణకి, మిగతా రాష్ట్రాలకు ఎంత అయినట్టుగానే తెలంగాణ ప్రాజెక్టులకన్నీ, ఆంధ్ర ప్రాజెక్టులకన్నీ అది కూడా కేటాయించింది నికర జలాలు. 710 టీఎంసీలు తెలంగాణకు, 770 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్. ఆ 710 టీఎంసీలు కూడా ప్రాజెక్టుల వారిగా కేటాయించింది. దాంట్లో సింగూర్ ప్రాజెక్ట్, నిజాం సాగర్, శ్రీరామ్ సాగర్, కడెం, మిడ్మానేర్, ఎల్లంపల్లి, సుందెల్ల, అన్నారం, తుమ్మిడిగట్టి, కాళేశ్వరం, తుపాకులగూడెం, సీతారాం, ఇచ్చంపల్లి ఇవన్నీ తెలంగాణ ప్రాజెక్టు. నికర జలాల ఆధారంగా
వాటికి ఇన్ని జలాలని టీఎంసీలు కేటాయించి 710 టీఎంసీలు అక్కడ కేటాయించింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్టులకు 770 టీఎంసీలు, అందులో పోలవరానికి 385 టీఎంసీలు, గోదావరి డెల్టాకు 264 టీఎంసీలు, మిగతా కొన్ని చిన్న చిన్న ప్రాజెక్టు కేటాయించడం జరిగింది. కాబట్టి నికర జలాలు లేవు. ఇంకా మిగులు జలాలు వాడుకునే హక్కు కింది రాష్ట్రానికే ఉంటుంది, లేకపోతే సముద్రంలో కలుస్తుంది. కానీ తెలంగాణకు వచ్చిన ఇబ్బంది ఏమి? ఇది ఎగువ రాష్ట్రం కాబట్టి తెలంగాణ దీని గురించి ప్రస్తావించడమే అనవసరమైన రచ్చ రాద్ధాంతం. తులసి సార్, ఆంధ్రప్రదేశ్ కు అనవసరమైన ప్రాజెక్టు, తెలంగాణకు అనవసరం రాద్ధాంతం నా అభిప్రాయం. ఇప్పుడు ఈ రాజకీయానికి సంబంధించి బనకచెర్ల ప్రాజెక్ట్ కి సంబంధించి మీలాంటి సీనియర్ నేతలు ఇలా గొంతు చించుకుని ఇది కాదు అని మీరు సూచనలు సలహాలు ఇస్తున్నా సరే ఇది ఎందుకు కేంద్రం వరకు వెళుతుంది? రేపు ఢిల్లీలో ఈ ఓన్లీ బనకచెర్ల ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి రేపు ఒక మీటింగ్ కూడా ఉండింది. రేపు మీటింగ్ వచ్చేసి దీంట్లో ముఖ్యమంత్రి గారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము తప్పటడుగు వేసే ఆంధ్రప్రదేశ్ శాశ్వత అన్యాయం జరిగినట్టు అవుతుంది. ఇక్కడ ముఖ్యమంత్రి గారు ఏం చెప్తున్నారంటే గోదావరిలో కావాల్సిన నీళ్లు ఉన్నాయి, వరద జలాలు, మిగులు జలాలు. సముద్రంలో ప్రతి సంవత్సరము 3000 టీఎంసీలు కలుస్తా ఉన్నాయి. దాంట్లో ఒక 200 టీఎంసీలు మేము వాడుకుంటాం, మీరు వాడుకోండి తెలంగాణ వాళ్ళు అని ఆయన అంటున్నాడు. ఇది చాలా ప్రమాదం. మీరు వాడుకోండి అంటున్నాడు ఆయన. ఇది గోదావరిలో ప్రస్తుతానికి మిగులు జలాలు సముద్రంలో కలిసేది వాస్తవమే. ఎందుకు కలుస్తున్నాయి? ఆల్రెడీ బచావత్ ట్రిబ్యునల్ కేటాయించినటువంటి ప్రాజెక్టులు పూర్తి కాలేదు కాబట్టి నికర జలాల ఆధారంగా నిర్మించిన ప్రాజెక్టులు తెలంగాణలో పూర్తి కాలే, మన పోలవరం పూర్తి కాలేదు కాబట్టి ఆ నీళ్ళన్నీ సముద్రంలో కలుస్తున్నాయి. రేపు ఆ ప్రాజెక్టులు పూర్తి అయిపోతే కృష్ణా పరిస్థితి ఏమో గోదావరి పరిస్థితి అంతే అవుతుంది. గోదావరి ప్రాజెక్టులు ఇప్పుడు ఎన్ని పూర్తి కాలేదు. నేను ముందు చెప్పిన ప్రాజెక్టులు మంది పోలవరం ప్రాజెక్టు పూర్తి కాలేదు కాబట్టి ఈ నీళ్లు నికర జలాలు వచ్చేసి సముద్రంలో కలుస్తున్నాయి కాబట్టి మనకు మిగులు జలాలుగా కనపడుతున్నాయి. రేపు తెలంగాణ ప్రాజెక్టులు పూర్తి అయిపోయి పోలవరం పూర్తి అయిపోతే కృష్ణా పరిస్థితి ఏమో గోదావరి పరిస్థితి అంతే, మిగులు జలాలు ఏముండవు. కానీ చంద్రబాబు నాయుడు ఈ యొక్క పోలవరం బనకచెర్ల కోసము ఆయన తెలంగాణకు లేని హక్కు ఇస్తున్నాడు. మిగులు జలాలు మీరు వాడుకోండి అని. కాబట్టి మిగులు జలాలు వాడుకునే హక్కు ట్రిబ్యునల్ ప్రకారంగా కింది రాష్ట్రానికే ఉంటుంది, దాని సముద్రంలో కలుస్తాయి. అది కూడా హక్కు కాదు, స్వేచ్ఛ, హక్కు కూడా కాదు. అలాంటిది ఈయనకు వచ్చేసి తెలంగాణ కట్టుకోమంటున్నాడు మిగులు జలాల ఆధారంగా. మీరు కూడా రేపు తెలంగాణతో పాటు రేపు పై రాష్ట్రం మహారాష్ట్రం ఏం కట్టుకుంటా ఉంటాం? మిగులు జలాల ఆధారంగా మేము కట్టుకుంటాం మహారాష్ట్ర అంటారు, ఒరిస్సా అంటారు, ఛత్తీస్గఢ్ అంటారు. అప్పుడు ఈ నికర జలాల ఆధారంగా ప్రాజెక్టులు పూర్తి అయిపోయి మిగులు జలాల ఆధారంగా ప్రాజెక్టులు పూర్తి కట్టుకుంటే అప్పుడు దిగువ రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లో పోలవరానికి నీళ్లుండవు, గోదావరి డెల్టాకు నీళ్లుండవు, బనకచెర్ల పోలవరంకు నీళ్లుండవు. ఇది ఎలా ఉంటుందంటే కొండ నాలుగకు మందు వేస్తే ఉన్న నాలుగ ఊడిపోయింది అన్నట్టుగా ఈయన చంద్రబాబు నాయుడు అవగాహన రాహిత్యంతో లేని యొక్క అధికారాన్ని, ఈయనకు లేని అధికారాన్ని తెలంగాణకు రాసిచ్చేట్టుకున్నాడు. మీరు వాడుకోండి అని. మేము కట్టుకున్న తర్వాత ఏం చేస్తాడు? ఈయన వచ్చేసి ఆ ప్రాజెక్టులన్నీ పూర్తి అయిపోతే కిందికి నీళ్ళు వచ్చేది ఎట్లా? బట్ రేపు బనకచెర్ల పోలవరం దేవుడెరుగు. రేపు ముందు పోలవరానికి నీళ్లు ఉండవు, అవి కట్టుకుంటే ఎగువ రాష్ట్రాలు. తర్వాత గోదావరి డెల్టాకు నీళ్లు ఉండవు. 100 సంవత్సరాల క్రితం గోదావరి డెల్టాకే నీళ్లు రాని ప్రమాదం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు తెలంగాణ ట్రాప్ లో పడిపోతున్నాడు. ఆయన యొక్క కమిషన్ల బిజినెస్ కోసము, పోలవరము బనకచెర్లలో కమిషన్ల కోసము ఆయన ఆంధ్రప్రదేశ్ ను మొత్తం భవిష్యత్తును వచ్చేసి తెలంగాణ చేతికి మన జుట్టు వాళ్ళ చేతికి ఇస్తున్నాడు. మిగులు జలాలతో కట్టుకోమంటున్నాడు. ఇది చాలా ప్రమాదం. సార్, మేబీ ఇవన్నీ ఆలోచించే లేకపోతే హైకమాండ్ నుంచి ఆదేశాలు వస్తాయి కాబట్టి ఇవన్నీ చూసి రేవంత్ రెడ్డి గారు ఆచితూచి అడుగులు వేస్తున్నారా? అందుకోసమే రేపు ఢిల్లీకి వెళ్లాల్సిన రేవంత్ రెడ్డి గారు రాలేకపోతున్నట్టుగా సమాచారం ఇస్తూ ఒక లేఖ రాశారు అంటూ కూడా అందుతుంది మనకి. మరోపక్క అలా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మాట అంటే గురు శిష్య అనుబంధం అంటారు కాబట్టి ఆయన మాట కాదనలేరు. ఇంకో పక్క ఇంకే డెసిషన్ తీసుకునే అవకాశము లేకే రేవంత్ రెడ్డి గారు ఆ లేఖ రాసి ఉండొచ్చా అనేది కొంతమంది ఆలోచన. నిజమై ఉండే అవకాశాలు ఉన్నాయంటారా? లేఖ రాశాడో లేదో నాకు తెలియదుమా. ఒకవేళ ముందు నాకు తెలిసి ఈ మీటింగే అనవసరం. గోదావరి బనకచెర్ల పోలవరం అయితే కన్నా ఈ యొక్క మీటింగే అనవసరం.
ఇంకా మీటింగ్కి సంబంధించి అనేకం ఉన్నాయి. ఏది ఇప్పుడు వచ్చేసి కృష్ణానది మీద వచ్చేసి పాలమూరు రంగారెడ్డి అక్రమ ప్రాజెక్టు నిర్మిస్తారు తెలంగాణ, దాని గురించి మాట్లాడచ్చు. తర్వాత కృష్ణా రివర్ మేనేజ్మెంట్ కార్యాలయము ఇంకా తెలంగాణలో ఉంది, అది ఆంధ్రప్రదేశ్కి రావాలా, దాని గురించి మాట్లాడచ్చు. ఇంకా బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ అది సాగుతా ఉంది, సుప్రీంకోర్టులో ఉంటుంది, కాబట్టి దాని గురించి మాట్లాడచ్చు. అంతే తప్పనొచ్చేసి దీనికోసం అయితే మీటింగే అనవసరం. బహుశా అది దీంట్లో రేవంత్ రెడ్డి గారికి దీంట్లో మన ఆర్గ్యుమెంట్కు పెద్దగా మసలేదనే ఉద్దేశంతో ఆయన వచ్చేసి విరమించుకోండొచ్చు. లేదా నాకు తెలిసి ఇరిగేషన్ మినిస్టర్ వచ్చేసి ఉత్తమ్ కుమార్ రెడ్డిని బహుశా పంపిస్తాడేమో ఒకవేళ ఉంటే కన్నా. ఎందుకంటే ఒకవేళ రేపు ఏదైనా జరిగినా కానీ చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి ఒకప్పుడు ఇద్దరు గురు శిష్యులు అని చెప్పేసి అంటారనే ఉద్దేశంతో తనకి ఎందుకు అని చెప్పేసి ఒకవేళ ఉత్తమ్ కుమార్ రెడ్డి పంపించున్నాము. నేను ముందు లేక చదవలేదు, రేవంత్ రెడ్డినా పోవచ్చు, ఉత్తమ్ కుమార్ రెడ్డినా పోవచ్చు, లేకుంటే ఇంకోసారి మీటింగ్ కు వాయిదాకి అడిగిండొచ్చు. కాబట్టి ఏది ఏమైనా నాకు సంబంధించి ఈ మీటింగే అనవసరము. ఓన్లీ బనకచెర్ల గోదావరి పోలవరంకి అయితే ఆ మీటింగ్ అనవసరము, ఆ ప్రాజెక్టే అనవసరము. ఆ ప్రాజెక్ట్ ఏమైనా అనవసరమైనప్పుడు ఇంకా మీటింగ్ పెట్టాల్సిన అవసరం ఏముంది? మీటింగ్ పెట్టినప్పుడు రేవంత్ రెడ్డి రావాల్సిన అవసరం ఏంది, ఉత్తమ్ కుమార్ అవసరం ఉంది, చంద్రబాబు అవసరం ఏముంది, సిఆర్ పార్టీల అవసరం ఏముంది? మనం ఆ ప్రాజెక్టే వద్దనుకున్నప్పుడు, ప్రాజెక్టే వ్యతిరేకం ఉన్నప్పుడు, ఇది మా ఓవరాల్ గా ఈ ప్రాజెక్ట్ వచ్చేసి గుదిబండ, ఆంధ్రప్రదేశ్ గుదిబండ అవుతుంది. ఒకవేళ మీటింగ్ అందు జరిగితే మిగులు జలాల ఆధారంగా మీరు కట్టుకోండి అనేది కన్నా రాసిస్తే మొత్తం ఆంధ్రప్రదేశ్ యొక్క భవిష్యత్తును తెలంగాణ చేతిలో పెట్టి వాళ్ళ జుట్టు మన జుట్టు వాళ్ళ చేతికి ఇచ్చి మొత్తం గోదావరి డెల్టాను పోలవరం ప్రాజెక్టును మొదటికే మోసం వస్తుంది. ఈ యొక్క పోలవరము బనకచెర్ల దేవుడిరుగు, ముందు పోలవరమే ఎత్తిపోతు నీళ్లు రావు, గోదావరి డెల్టా నీళ్లు రావు. వాళ్ళు పైన నికర జలాలు ఆధారంగా ప్రాజెక్టు పూర్తి చేసుకొని మిగులు జలాల ఆధారంగా కూడా ప్రాజెక్టులు కట్టుకుంటే ఫినిష్ ఆంధ్రప్రదేశ్, దిగువ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఫినిష్ అవుతుంది. సార్, ఇప్పుడు మరోపక్క ఏపీలో ఈ హిందీ భాషకి సంబంధించి వివిధ రాష్ట్రాలు చాలా నిఖచ్చిగా చెబుతూ ఉన్నాయి, అంత ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు అని. బట్ ఆంధ్రప్రదేశ్లో హిందీ భాషకు సంబంధించి పవన్ కళ్యాణ్ గారు తెలుగు భాష అమ్మ అయితే హిందీ భాష పెద్దమ్మ అన్నారు. దానికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తూ ఉన్నాయి. ఇక్కడ మీ స్టాండ్ ఏంటి? మీరేమనుకుంటున్నారు? మా కాంగ్రెస్ స్టాండ్ మొదటి నుండి కూడా త్రిభాషా, మేము మొదటి నుండి కూడా ఇప్పుడు కాదు, మొదటి నుండి కూడా త్రిభాషా అంటే మాతృభాష, జాతీయ భాష, ప్రపంచ భాష. కాబట్టి మాతృభాష మంది తెలుగు, జాతీయ భాష హిందీ, ప్రపంచ భాష ఇంగ్లీష్. ఈ మూడు ఉంటే ఇది మన బిడ్డలకు చాలా ఉపయోగపడుతుంది. అది దేశ సమైక్యతకు ఉపయోగపడుతుంది, ప్రపంచంలో మన స్థానానికి ఉపయోగపడుతుంది. ఈ పోటీ ప్రపంచంలో సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్, సమర్థుడే రాణించగలడు అనే ఆ యొక్క థియరీ ప్రకారంగా వచ్చేసి మనకు తెలుగు మీద, హిందీ మీద, ఇంగ్లీష్ మీద పట్టుంటే ఇక్కడ ఉద్యోగాలు వస్తాయి, దేశంలో మిగతా ప్రాంతాల్లో ఉద్యోగాలు వస్తాయి, ప్రపంచంలో ఏ దేశం ఉద్యోగాలు వస్తాయి, ఎక్కడి పోయినా చలాయించుకొని రావచ్చు. కాబట్టి అనేది త్రిభాషా సూత్రం అనేది కాంగ్రెస్ పార్టీ మొదటి నుండి దానికి ఇప్పుడు కూడా కట్టుబడింది. ఇక్కడ సరే పవన్ కళ్యాణ్ గారు చెప్పింది ఇంగ్లీష్ గురించి ఏం చెప్పలేదు, కానీ అమ్మ పెద్దమ్మ గురించి చెప్పారు. అంటే మాతృభాష హిందీ భాష గురించి. నా వరకు వచ్చేసి ఇక్కడ పెద్దమ్మ దేవుడు కానీ అమ్మ పరిస్థితి చాలా క్రిటికల్గా ఉంది. ఆంధ్రప్రదేశ్లో పెద్దమ్మ పరిస్థితి ఏమో కానీ అమ్మ పరిస్థితి చాలా క్రిటికల్గా ఉంది. అమ్మ ఐసీయూలో ఉంది, అమ్మ ఐసీయూలో ఉంది. పాఠశాల విద్యలో తెలుగు మాధ్యమాన్ని రద్దు చేస్తూ జగన్మోహన్ రెడ్డి జీవో 85 ఇచ్చాడు. ఆయన పరిపాలనలో తెలుగు భాషలో పాఠశాల విద్యలో తెలుగు మాధ్యమాన్ని రద్దు చేస్తూ ఇంగ్లీష్ మాధ్యమాన్ని ప్రవేశపెడుతూ జీవో 85 ఇచ్చాడు. అంటే పాఠశాల విద్యలో ఇంకా తెలుగు అవసరం లేదని. తొలి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఏర్పడినటువంటి రాష్ట్రం అది. ప్రపంచంలో 242 దేశాలు ఉన్నాయి. ఏ దేశంలో కూడా పాఠశాల విద్యలో మాతృభాషను రద్దు చేసిన దేశం లేదు. దేశంలో 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. పాఠశాల విద్యలో మాతృభాషను రద్దు చేసినటువంటి రాష్ట్రము లేదు, కేంద్రపాలిత ప్రాంతం లేదు.
తొలి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఏర్పడినటువంటి ఆంధ్రప్రదేశ్లో పాఠశాల విద్యలో తెలుగు మాధ్యమాన్ని రద్దు చేస్తూ ఇంగ్లీష్ మాధ్యమాన్ని ప్రవేశపెట్టాడు జగన్మోహన్ రెడ్డి జీవో 85. అప్పుడు కాంగ్రెస్ తో సహా తెలుగు భాషాభిమానులు ఇంక్లూడింగ్ చంద్రబాబు నాయుడు, ఈ యొక్క పవన్ కళ్యాణ్, ఈ యొక్క కూటమి పార్టీలు విమర్శించాయి. వీళ్ళు అధికారంలోకి వచ్చారు. సేమ్ కంటిన్యూ అవుతోంది. ఇప్పుడు కూడా జీవో 85 కంటిన్యూ అవుతోంది. పాఠశాల విద్యలో తెలుగు మాధ్యమం లేదు. ఇప్పుడు కూడా పేరేమో తెలుగుదేశం. రామారావు గారు పార్టీ పెట్టిందే తెలుగు భాష కోసం, తెలుగు జాతి కోసం, తెలుగు సంస్కృతి కోసం. ఆయన పార్టీ పేరే తెలుగుదేశం. అటువంటి తెలుగుదేశం అనే పేరున్నటువంటి తెలుగుదేశం పాలనలో పాఠశాల విద్యలో తెలుగు మాధ్యమం లేదు. కాబట్టి అమ్మ పరిస్థితి అవసాన దశలో ఉంది. మాతృభాష మృత భాష అవుతుంది. కాబట్టి ముందు పవన్ కళ్యాణ్ గారు, తర్వాత చంద్రబాబు నాయుడు గారు, వీళ్ళందరూ ముందు పెద్దమ్మ గురించి మళ్ళీ ఆలోచిస్తాం, ఇంగ్లీషు హిందీ గురించి. ముందు అమ్మ గురించి ఆలోచించండి. కానీ సార్, ఇప్పుడు సనాతన ధర్మాన్ని భుజానికి వేసుకున్న పవన్ కళ్యాణ్ గారు బీజేపీతో కూటమిలో ఉన్నారు కాబట్టి ఇంతకుముందు హిందీ భాషకు సంబంధించి కూడా కొన్ని నెగిటివ్ కామెంట్స్ చేసిన పవన్ కళ్యాణ్ గారు ఈరోజు చాలా పాజిటివ్గా మాట్లాడుతున్నారు. కేవలం ప్రధానమంత్రి మోదీ గారిని ప్రసన్నం చేసుకోవడానికే అనేది ఏపీలో వినిపిస్తున్న మాటగా చూడొచ్చు. మీరు ఏకీభవిస్తారా? నిజమేనా అది? మా పవన్ కళ్యాణ్ గారు ఒకే మాట మీద ఉండే మనిషి కాదు. ఆయన ఎప్పటికప్పుడు ఆయన మారుతూ ఉంటాడు. చూసి ఆయన మన ట్రాక్ రికార్డు చూస్తే రీసెంట్గానే రాజకీయాల్లోకి వచ్చింది. ఆ రీసెంట్ పరిణామక్రమం చూస్తే అనేక సార్లు వచ్చేసి సోమర్సాల్ట్ పార్టీలు పెట్టాడు. బీజేపీని వచ్చేసి విమర్శించాడు, ఘాటుగా విమర్శించాడు. ఏమని? 2 పాచిపోయిన లడ్డు ఇచ్చింది, ప్రత్యేక హోదా ఇవ్వకుండా. తర్వాత ఇది ఉత్తరాది పార్టీ, ఇది హిందీ పార్టీ, కాబట్టి దక్షిణాది అంటే వ్యతిరేకములు. కాబట్టి ఇదే విధంగా సాగితే దక్షిణ భారతదేశం సెపరేట్ అయిపోయే పరిస్థితులు వస్తాయి అని కూడా వ్యాఖ్యానించారు. తర్వాత 2019లో వామపక్షాలతో బీఎస్పీతో కలిసి పోటీ చేసి నా ఆదర్శం వచ్చేసి చెగువీరా అని చెప్పి, ఇప్పుడు సనాతన ధర్మం అని చెప్పేసి కాషాయ వస్త్రాలు ధరించి, తర్వాత బీజేపీ వాళ్ళకంటే కొత్త పిచ్చిగాడు పొద్దుడు అన్నట్టు వాళ్ళకంటే ఎక్కువగా మాట్లాడుతున్నాడు. కాబట్టి ఆయన స్టాండర్డ్ కాదు, అపరిచితుడు. కాబట్టి దీని మీద కూడా ఉన్నాడు. కానీ ప్రస్తుతానికి హిందీ భాష విషయంలో నేను ముందు చెప్పినట్లు అమ్మ పరిస్థితి బాగాలేదు. కానీ హిందీని నాకు తెలిసి ఆయన ఉద్దేశము పెద్దమ్మ అనడంలో ప్రాచీనత కాదు, ఎక్కువ మంది భాష మాట్లాడే భాషగా భావించుండొచ్చు. ప్రపంచంలో దాదాపు 6000 పైచిలుకు భాషలు ఉంటే ఇందులో ఎక్కువ మంది మాట్లాడే భాష ఫస్ట్ చైనీస్ భాష, 2 స్పానిష్, 3 ఇంగ్లీష్, 4 హిందీ, 5 బెంగాలీ, 6 మరాఠీ, 7 తెలుగు. అంటే ప్రపంచంలోనే ఎక్కువ మంది భాష మాట్లాడేదే థర్డ్, 3వది ఇంగ్లీష్. ఈవెన్ ఫస్ట్ సెకండ్ కూడా కాదు, ఫస్ట్ చైనీస్, స్పానిష్. కానీ ఎక్కువ దేశాల్లో మాట్లాడేది ఇంగ్లీష్ అవుతుంది. కానీ ఎక్కువ మంది మాట్లాడే దాంట్లో చైనీస్ వస్తుంది, ఇక్కడ జనాభా వాళ్ళది ఎక్కువగా ఉంది. కాబట్టి ఇక్కడ ఇంగ్లీష్ 3వ స్థానంలో ఉంది, 4వ స్థానంలో హిందీ ఉంది, మంది 7వ స్థానంలో ఉంది. కాబట్టి ఆ యాంగిల్లో పెద్దమ్మ అని అంటే ఓకే. కానీ ప్రాచీనత విషయంలో బహుశా మంది 2500 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగినటువంటి భాష. క్రీస్తుపూర్వం 500 సంవత్సరాల నాటే ఐతరేయ బ్రాహ్మణంలో ఆంధ్రుడు అనే పదం ఉంది. తర్వాత క్రీస్తు శకం 500 సంవత్సరాల్లో కడప జిల్లాలో ఎర్రగుడిపాడులో తెలుగు శాస్త్రం లభించింది. క్రీస్తు శకం 11వ శతాబ్దం నుండి తెలుగు సాహిత్యం లభిస్తూ ఉంది. కాబట్టి ప్రాచీనత అనేది కాకుండా ఆయన ఎక్కువ మంది మాట్లాడే భాష యాంగిల్లో చెప్పిండొచ్చు. ఆ యాంగిల్లో అనుకుంటే పెద్దమ్మే, మనం అమ్మ అయితే పెద్దమ్మే కావచ్చు. మనది 7వ ర్యాంక్ అయితే ప్రపంచంలో అది 4వ ర్యాంక్ కాబట్టి యాంగిల్. కానీ ఇక్కడ అమ్మ పరిస్థితి దారుణంగా ఉందే. కాబట్టి అమ్మ పరిస్థితి ముందు మీరు వచ్చేసి ఆ జీవో 85 రద్దు చేసి పాఠశాల విద్యలో తెలుగు మాధ్యమాన్ని ప్రవేశపెట్టి తెలుగు మాధ్యమంలో చదివిన వాళ్ళకి వచ్చేసి అదనపు మార్కులు అటు ఉద్యోగాల్లో కానీ ఉన్నత విద్యలో కానీ కేటాయించి ముందు అమ్మను వచ్చేసి విశ్వవిఖ్యాతం చేయండి. పెద్దమ్మను కూడా చూడండి. ఆ పెద్దమ్మ కంటే ఇంకో పెద్దమ్మ పైన పెద్దమ్మలో ఇంగ్లీష్ పెద్దమ్మను, ఆ పెద్దమ్మను చూద్దాం. అమ్మను బాగా చూద్దాము, హిందీ పెద్దమ్మను చూద్దాము, ఇంగ్లీష్ పెద్దమ్మను చూస్తాం. కానీ పెద్దమ్మలు పెద్దమ్మ ఉందని చెప్పేసి
అమ్మను వచ్చేసి నిర్లక్ష్యం చేయొద్దు అంటున్నా. సార్ మరోపక్క ఏపీలో ఈ లిక్కర్ స్కామ్ సంబంధించి ఎంత కుదిపేస్తుందో మనం చూస్తున్నాం. మొన్నటి వరకు ఆధారాలు లేవు, ఇదంతా నిరాధారమైన కేసు అని అన్నారు. మరోపక్క మొన్న ఒక హార్డ్ డిస్క్లో కొన్ని ఆడియోస్ వీడియోస్ బయటపడ్డాయి. దాంట్లో చాలా డబ్బుల్ని పంచుకుంటున్నారు, మేబీ అది ఎన్నికలకు వాడి ఉంటారు, ఇతర దేశాలకు తరలించే అవకాశాలు ఉన్నాయి అంటూ ఒక వార్తాపత్రికలో కథనాన్ని చూసాం. మీరేం స్పందిస్తారు? సిట్ మద్య కుంభకోణానికి సంబంధించి సిట్ విచారణ చాలా పకడ్బందీగా జరుగుతుంది అనిపించింది. ఇవన్నీ చూసిన తర్వాత చాలా పకడ్బందీగా డెప్త్ లో జరుగుతా ఉంది అనిపించింది. ఈ రోజు చూస్తే కనుక మరింత సమాచారం ఏమి, ఈ ఆంధ్రప్రదేశ్ బెవరేజ్ అంటే మనము ఏ కంపెనీ ఎంత డబ్బులు ఇవ్వాలి, ఇక్కడ మద్యం సరఫరా చేసే కంపెనీలు వాళ్ళు కమిషన్ ముడుపులు ఇచ్చేది ఏ కంపెనీ ఎంత ఇవ్వాలనే దానికి ఒక సిస్టమ్ ఎవాల్వ్ చేసినట్టుంది. ఆ సిస్టంలో ఆంధ్రప్రదేశ్ బెవరేజ్ కార్పొరేషన్ లో ఉండే ఒక డేటా ఎంట్రీ ఆపరేటరు అనూష అనే అమ్మాయి, వీళ్ళు ఏ కంపెనీ ఎంతంత సేల్ చేసింది, ఎంతంత సరఫరా చేసింది, ఆ డీటెయిల్స్ డేటా ఎంట్రీ ఆపరేటరు ఆ అమ్మాయి వచ్చేసి రాజ్ కసిరెడ్డి అనుచరుడు సైఫ్ అహ్మద్ అనే అతనికి ఆ అమ్మాయి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. వాట్సాప్ ద్వారా ఏదో పంపిస్తుంది. ఏది ఏ కంపెనీ ఎంత సరఫరా చేసింది, ఈ విధంగా వచ్చేసి వాళ్ళు ఎంత కమిషన్ ఇవ్వాలా, ఆ డీటెయిల్స్ వచ్చేసి అనూష ఈవిడ ఏపీ బెవరేజ్ కార్పొరేషన్స్ అన్నటువంటి ఒక డేటా ఎంట్రీ ఆపరేటర్, ఆ అమ్మాయి సైఫ్ అహ్మద్ కు వాట్సాప్ లో కానీ మిగతా ద్వారా ఇన్ఫర్మేషన్ పంపిస్తుంది. ఈ సైఫ్ ఎవరు? రాజ్ కసిరెడ్డి అనుచరుడు. ఈ సైఫ్ దీన్ని దుబాయ్ లో ఉండే రాజీవ్ ప్రతాప్ పంపిస్తారు. ఈ సైఫ్ ఇక్కడ నుండి భారతదేశం నుండి, ఆంధ్రప్రదేశ్ నుండి, హైదరాబాద్ నుండి ఇతను పంపించేది ఎక్కడ? దుబాయ్ లో ఉండే రాజీవ్ ప్రతాప్. ఈ రాజీవ్ ప్రతాప్ ఎవరు? రాజ్ కసిరెడ్డి అనుచరుడు. సైఫ్ రాజ్ కసిరెడ్డి అనుచరుడే, అక్కడ ఉండే రాజీవ్ ప్రతాప్ రాజ్ కసిరెడ్డి అనుచరుడే. ఈ ఇన్ఫర్మేషన్ రాజీవ్ ప్రతాప్ దుబాయ్ లో ఉండడానికి ఆయన పంపిస్తే ఆయన అక్కడ ఉన్నటువంటి దాన్ని అంతా సమీకరించి డీటెయిల్స్ అంతా ఏ కంపెనీ ఎంత డబ్బు ఇవ్వాలా, కమిషన్ అని ఆ వివరాలన్నీ అక్కడ లిస్టులో పెట్టుకొని ఆయన తిరిగి ఆ ఇన్ఫర్మేషన్ మళ్ళా సైఫ్ పంపిస్తాడు. ముందు సైఫ్ పంపిస్తాడు, అవి చెకప్ చేసి అవన్నీ దాంట్లో చేసి మళ్ళా సైఫ్ పంపిస్తాడు. అవి సైఫ్ వచ్చేసి ఆ వివరాలు రాజ్ కసిరెడ్డికి పంపిస్తాడు. రాజ్ కసిరెడ్డి తన అనుచరుల ద్వారా ఎంత రావాల్సిన కంపెనీల నుండి, డిస్ట్రిబ్యూషన్ నుండి కమిషన్లు రాబట్టి అవి హైదరాబాద్ లో ఉండే 5 డెన్లు రహస్య స్థావరాల్లో పెట్టెల్లో అక్కడ భద్రపరచడము, అది ఈ యొక్క రాజ్ కసిరెడ్డి అనుచరులు. దాన్ని హైదరాబాద్ నుండి విజయవాడలో ఉండి వచ్చేసి మన తాడేపల్లి ప్యాలెస్ పక్కన ఉండే ఒక అపార్ట్మెంట్ కు దీన్ని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇంకో బ్యాచ్ ఇల్లు రావడము, ఇక్కడ నుండి వచ్చేసి కొంత విదేశాలకు, కొంత సిద్ధం సభలకు, కొన్ని ఎలక్షన్లకు, ఇంకా కొంత ఎక్కడో పోయినట్టు కనపడతా ఉంది. కాబట్టి ఇక్కడ ఈవెన్ అంటే జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్ కు పక్క నుండి అపార్ట్మెంట్ వరకు పోయింది ఇది. అక్కడ ఉండే వాచ్మెన్ కూడా ఎవరైంది, ఏదో ప్రణయ్ ప్రసాద్ ఏదో పెట్టారు. కాబట్టి చాలా పకడ్బందీగా ఈవెన్ హైదరాబాద్ నుండే ఈ రహస్య స్థావరాల యొక్క రోడ్ నెంబర్స్, ఆ అపార్ట్మెంట్స్, ఆ ప్లాట్ నెంబర్స్ కూడా ఐడెంటిఫై చేసినట్టుంది. కాబట్టి చాలా పకడ్బందీగా జరుగుతుంది. కాబట్టి ఇది 4-5 సంవత్సరాల పాటు వచ్చేసి మొత్తం ఇన్ఫర్మేషన్ ఇక్కడ నుండి దుబాయ్కి, దుబాయ్ నుండి ఇక్కడికి చాలా పకడ్బందీగా జరిగినట్టు కనపడతా ఉంది. ఇది 100% వచ్చేసి మద్యం కుంభకోణము జరిగినట్టు తెలుస్తా ఉంది. దీని ఇంకా త్వరలో నేను చూడడం వచ్చేసి 17వ తారీఖు లోపల చార్జ్ షీట్ కూడా వేస్తారేమో. 19 రాజ్ కసిరెడ్డికి 3 నెలలు అయిపోతుంది కాబట్టి మళ్ళీ ఆయనకు బెయిల్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ లోపలనే 17వ తారీఖు లోపల వేస్తారేమో అనిపిస్తుంది. చాలా పకడ్బందీగా జరిగినట్టుంది. తీగలాగితే డొంకంతా కదిలినట్టు చాలా ఎఫెక్టివ్ గా చేసినట్టు కనపడుతుంది. అరెస్ట్ చేసిన వాళ్ళు కూడా సాదాసీదా కాదు. ధనంజయ రెడ్డి కానీ, కృష్ణమోహన్ రెడ్డి కానీ, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కానీ, వాళ్ళ బ్యాచ్, రాజ్ కసిరెడ్డి బ్యాచ్ ఎవరు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బ్యాచ్ ఎవరు, గన్మ్యాన్లు, డ్రైవర్లు, పకడ్బందీగానే చేసినట్టు. చూడాలి సార్ ఏం జరగబోతుందో. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ అభిప్రాయాలు పంచుకున్నారండి. థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ రియాలిటీ చెక్. స్టే ట్యూన్.